రైట్ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఈ మేరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మహబూబ్ ఫంక్షన్ హాల్లో రహమత్ నగర్ బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, అభ్యర్థి నవీన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ గెలిపిస్తేనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అలాగే నవీన్ యాదవ్ 50,000 మెజార్టీతో గెలుస్తారని కూడా మీనాక్షి నటరాజన్ తెలిపారు. ఇక ప్రతిపక్షాల విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని, గెలుపు బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ లో ఇళ్లకు సంబంధించి కూడా స్థలాల ప్రాబ్లం ఉంది. ఇందిరా ఇంటర్ కూడా మొత్తం 119 నియోజకవర్గాల హైదరాబాద్ నుండి అందరూ జరుగుతూ ఉంది. హైదరాబాద్ లో ఇళ్ల కార్యక్రమం జరుగుతుంది. నేను అందరూ కోరుకుంటున్నా, నవీన్ యాదవ్ యువకుడు పార్టీ మొత్తంగా మీరు గ్రామ ప్రతి వార్డుకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే మొన్న कंट्रोलमेंट उपयोगी कला कांग्रेस पार्टी स्टेट प्रेसिडेंट यहाँ पर है और नवीन भाई जो हमारे प्रत्याशी हैं. हम सब आपसे इसलिए यहाँ बात करने के लिए आए हैं. आप सब हमारे परिवार के साथी, आप सब पोलिंग बूथ के हमारे सिपाही. कांग्रेस अगर मजबूत होती है, कांग्रेस की अगर प्रदेश में सरकार बनती है, देश में सरकार बनती है, तो केवल और केवल हमारे बूथ के कार्यकर्ताओं के कारण बनती है. आप हमारे बुनियाद हैं. कांग्रेस आज इतनी बड़ी बूथ के कार्यकर्ताओं के बदौलत खड़ी है. तो हमने तय किया है, प्रदेश कांग्रेस अध्यक्ष जी यहाँ है, जिला कांग्रेस अध्यक्ष जी है, हमारे सब प्रभारी हैं. प्रभारी के हमारे सब ये ध्यान रखेंगे और प्रत्याशी को भी ध्यान रखना है. जो अपना पोलिंग बूथ जिताएंगे उनको जिला कांग्रेस कमेटी में मौका मिलेगा काम करने. वही हमारे ऑफिस बेरर होंगे. जो अपना डिवीजन जिताएंगे वो उनको प्रदेश कांग्रेस अध्यक्ष जी अपने प्रदेश कांग्रेस. సుభాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీసీ జై